జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో రెండవ రోజు గోదాదేవి మనకు అందించిన రెండవ పాసురం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடு பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டொழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதென செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆனந்தனையும் கை காட்டி ఉయ్యమారెన్ని ఉగందేలోరెంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి ఈ వ్రతము చెయ్యాలంటే ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలియపరిచారు. పాసురము అంటే పద్యము అని అర్థం. అమ్మవారి నోటు నుంచి వచ్చిన అదే పదాన్ని మనము పలికి ఆచరిస్తే అది ఎంతో బలాన్ని భక్తిని ఇస్తుంది. దుఃఖమైన ఈ సంసారంలో సుఖాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నారా మీరు? అయితే ఈ వ్రతానికి నాతో రండి అని చెబుతుంది ఆండాళ్ళ తల్లి. కులము, లింగము, జాతివర్ణము, మతము ఎటువంటి భేదము లేదు ఈ వ్రతము చేయడానికి. అందరూ ఈ వ్రతం చేయవచ్చు. నిజమైన ఆనందం కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఎంతో గొప్పవాడు, ఆనందరసుడైనటువంటి వాడు, ఆనందమయుడైనటువంటి వాడు పరమాత్మ. ఆయనొక్క గుణగణాలను కీర్తించడం మనకి ఆనందం ఇస్తుంది. ఆదిశేషుని పైన యోగ నిద్రలో స్వామి పవ్వళించి ఉంటూ మన ఆర్తనాదాలు వింటూ ఉంటారు. అక్కడ అమ్మవారు పాదసేవ చేస్తూ ఉంటారు. అటువంటి స్వామిని మనం కీర్తిస్తాం. స్వామి పాదముల గూర్చి కీర్తిస్తూ ఆ స్వామి శ్రీపాదముల గూర్చి సంకీర్తన చేద్దాం రండి అని ఆండాళ్ ఈ రెండవ పాసురంలో తెలియచేస్తుంది. ఇంకా ఏమి చెయ్యకూడదు అని కూడా తెలియచేస్తుంది ఆండాళ్ తల్లి. మేము నెయ్యి తినము, పాలు కూడా తీసుకోము, అంటే భోగ్య వస్తువులు తీసుకోము స్వామి నిన్ను పొందే వరకు. ప్రాతకాలంలోనే స్నానం చేద్దాం, కళ్ళకు కాటుక పెట్టుకోం, జడలో పువ్వులు పెట్టుకోం నిన్ను పొందే వరకు. స్వామి నువ్వే రావాలి, మా తలలో నువ్వే పువ్వులు పెట్టాలి. స్వామి నిన్ను పొందకుండా మాకెందుకు ఈ ఆభరణాలు, ఈ భోగ్య వస్తువులు, నిన్ను పొందే వరకు ఇవన్నీ మేము వాడుకోము అని బెదిరిస్తూ ఉన్నారు తన భక్తితో ఆండాళ్. ఇక పైన ఏమి చెయ్యాలో చెబుతుంది ఆండాళ్ తల్లి. పెద్దలు చెయ్యని పనులు మేము చెయ్యము. ధర్మంగా సత్కారాలు, సన్మానాలు పండితులకు, పెద్దలకు మేము చేస్తాం. బీదలకు అన్నదానాలు, వారి సంతృప్తి చెందే వరకు దానాలు చేస్తాం. ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ఈ రెండవ పాసురంలో మనకు గోదాదేవి తెలియచేస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.